హాయ్ హలో నమస్తే. నేను వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఎంతో మంది ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ ఏపీ పాలిసెట్ 2026 కు సంబంధించి కౌన్సిలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఇది మనకు ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఇన్ పాలిటెక్నిక్స్ అని మనకు నిన్న ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు ముందుగా ఈ షెడ్యూల్ అయితే ఒకసారి చూపిస్తాను. పాలిసెట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట ఇది. దీనికి షెడ్యూల్ వచ్చి జూన్ 24 నుంచి జూన్ 30 వరకు మీరు ఆన్లైన్ లో ఫీజు అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. మరియు జూన్ 29 నుంచి జూలై 3 వరకు మీకు వెబ్ బేస్డ్ ఆప్షన్ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆప్షన్స్ వచ్చి 29 నుంచి జూలై 3వ తేదీ వరకు అయితే మీరు ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మరియు జూలై 4వ తేదీన మీకు ఒక రోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే జూలై 6వ తేదీన మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మరియు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఎప్పుడు చేయాలంటే జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కి మీరు సెల్ఫ్ జాయినింగ్ మరియు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ కాలేజెస్ లో అనమాట. మీకు అలాట్మెంట్ అయిన కాలేజెస్ లో. మరియు మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జూలై 7 నుంచి అయితే ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నట్టు మనకు ఈ నోటిఫికేషన్ లో అయితే పేర్కొనడం జరిగింది. మరియు ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాండిడేట్స్ వచ్చి క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ద స్పోర్ట్స్ వాళ్ళు వచ్చి మస్ట్ ఫిల్ అండ్ సబ్మిట్ ద రెలవెంట్ అప్లికేషన్ ఏదైతే ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా నేనైతే చూపిస్తాను. విచ్ ఎవర్ అప్లికబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్స్ అయితే మీరు నీట్ గా అయితే ఫిల్ చేసి మరియు రిక్వైర్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేసి ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో అయితే విజయవాడలో అయితే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఈ ఫామ్స్ అయితే ఫిల్ చేసి ఖచ్చితంగా అక్కడ విజయవాడలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ స్టెప్ 2 స్టెప్ గైడ్ ఫర్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పే ద రిక్వైర్డ్ ఫీ అని ఇవ్వడం జరిగింది. అది 24వ తేదీ నుంచి అయితే మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. మరియు ఇఫ్ కరెక్షన్స్ నీడెడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అంటే ఆన్లైన్ లోనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ కరెక్షన్స్ ఉంటే మాత్రమే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. విజిట్ ద నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ కరెక్షన్స్ అండ్ టు గెట్ ఎలిజిబిలిటీ. మీరు ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడే మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. అంటే మీరు ఎక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళవలసిన అవసరం లేదు. ఇఫ్ ఎలిజిబుల్ candidate login to exercise web options, login with OTP and select your preferred colleges and courses. ఎప్పుడైతే మీరు ఎలిజిబుల్ అని చూపిస్తారో అప్పుడు మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు కమెంట్స్ చేయొచ్చు. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని ప్రింట్ అండ్ కీప్ ద కాపీ ఆఫ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని మనకు ఇక్కడ 4th పాయింట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే చెక్ సీట్ అలాట్మెంట్ మనకు జూలై 6వ తేదీ ఈ సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి లాగిన్ టు చెక్ యువర్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని 5th పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్ జాయినింగ్ టు ద అలాటెడ్ కాలేజ్ అని మీకు ఏదైతే జూలై 7వ తేదీ నుంచి మీరు ఏదైతే సెల్ఫ్ జాయిన్ ఆన్లైన్ టు కన్ఫర్మ్ యువర్ సీట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. మీకు సీట్ కన్ఫర్మేషన్ కోసం జూలై 7న మీకు అలాటెడ్ అయిన కాలేజీలో అయితే మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అని ప్రింట్ ద అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్టెడ్ టు ద అలాటెడ్ కాలేజ్ అని మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అలాట్మెంట్ ఆర్డర్ మరియు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే అక్కడ మీకు అలాట్ అయిన కాలేజీలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే టేక్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ కాలేజ్, సబ్మిట్ ద డాక్యుమెంట్స్ అండ్ టేక్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద అలాటెడ్ కాలేజ్ అని మీకు ఇక్కడ మరొక పాయింట్ అయితే చివరి పాయింట్ గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ అయితే తీసుకోమన్నట్టు మనకు ఇక్కడ
చూపించడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్ కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇక్కడ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వాలిఫైడ్ ఎలిజిబుల్ candidates of AP Poliset 2026 are informed that the web-based counseling process for admissions into diploma courses offered by Polytechnic colleges in Andhra Pradesh for the academic year 2026 and 27 will be conducted from 24/6/2026 to 4/7/2026 అని ఇక్కడ మనకు స్టార్టింగ్ లో మెయిన్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. ఆన్లైన్ లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు పార్టిసిపేట్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ విత్ ద స్పెసిఫైడ్ షెడ్యూల్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూసి ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకు లింక్ కూడా ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ లో మీకు ఆ లింక్ కూడా ఇస్తాను. మీరు గైడ్ లైన్స్ అయితే పూర్తిగా చదివి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ మరియు ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను. ఫీ పేమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 24/6 నుంచి 36 వరకు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ లో హూ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ ఆర్ నీడ్ ఎనీ చేంజ్ ఆర్ అప్డేట్. అంటే మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటేనే ఈ హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే డే వైజ్ ర్యాంక్ షెడ్యూల్ డిస్ట్రిబ్యూషన్ టు అటెండ్ హెచ్ఎల్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ అనెక్సర్ లో అయితే పెట్టడం జరిగింది, విచ్ ఈస్ ప్లేస్ ఆన్ ద వెబ్సైట్ అని నేనైతే వాటికి సంబంధించి ఎప్పుడు అటెండ్ అవ్వాలన్నది కూడా మీకైతే తర్వాత చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇక్కడ 25/6/2026 నుంచి 1/7/2026 వరకు హెల్ప్ లైన్ సెంటర్ లో మీరు ఏదైనా కరెక్షన్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ 29 నుంచి 3/7/2026 వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను వీటికి సంబంధించి పూర్తిగా అయితే ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 7వ తేదీ నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ మినిమం డేటా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ప్రాసెస్ అని ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నదైతే ఇక్కడ చూపించడం జరిగింది. జనరల్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ వచ్చి పాలిసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే అవసరం అవుతుంది అనమాట. అలాగే క్యాండిడేట్ ఆధార్ కార్డ్ అవసరం అవుతుంది, మరియు 10th క్లాస్ మార్క్స్ మేము, మరియు 10th క్లాస్ టు 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే అది, మరియు ఎస్ఎస్సి లేదా ఈక్వివలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ప్రైవేట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్, మరియు 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ పేరెంట్స్ ఆఫ్ ఆర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి వాళ్ళ పేరెంట్ ది ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వచ్చి మీకు తెలిసిందే, ఇది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సదరం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి ఆర్మీ నుంచి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అలాగే స్కౌట్స్ కు సంబంధించి మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికేట్, అలాగే ఆంగ్లో ఇండియన్ వల్ల అయితే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇది మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఆఫ్ పాలిసీ 2026 అనమాట. ఇక్కడ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇన్ఫార్మ్ టు అటెండ్ ద ఆన్లైన్ వెరిఫికేషన్ ఫీ పేమెంట్ అని ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఏదైనా మీరు అప్లై చేసేటప్పుడే మీ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకుని అప్లై చేసుకోమని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అంటే బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లోనే జరిగిపోతుంది. ఇది కేస్ 1 అనమాట. అలాగే కేస్ 2 లో క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని, బట్ ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా వాళ్ళు వచ్చి ఈ హెల్ప్ లైన్ సెంటర్లకు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు ఏదైతే మీ కరెక్షన్స్ ఉన్నాయో అవైతే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ బట్ క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే యాజ్ పర్ గివెన్ ద షెడ్యూల్ అయితే మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ లో అయితే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకోటి కేస్ 4 వచ్చి స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు వాళ్ళైతే ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఈజ్ నాట్ డన్ ఆన్లైన్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అది దానికి సంబంధించిన
డీటెయిల్స్ మరియు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంజ్ సర్కిల్ కృష్ణా డిస్ట్రిక్ట్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ ఇన్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మరియు మీరు ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అని ఇక్కడ చూడొచ్చు అనమాట. మీకు ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందంటే 29/6/2030 తేదీన సిఏపి, ఎన్సిసి, పిడబ్ల్యూడి, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 1 నుంచి 60,000 ర్యాంక్ వరకు, 1 నుంచి 60,000 ర్యాంక్ వరకు ఎన్సిసి, సిఏపి వాళ్ళు, అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు పిడబ్ల్యూడి, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు అనమాట. 30వ తేదీ సిఏపి, ఎన్సిసి 60,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, 60,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎన్సిసి క్యాండిడేట్స్ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి 1 నుంచి లాస్ట్ వరకు అయితే లాస్ట్ ర్యాంక్ వరకు 30వ తేదీకి వరకు అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వచ్చు. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ ఫైనల్ ఫేజ్, అంటే మీకు ఈ ఫస్ట్ ఫేజ్ లోనే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అనమాట. ఇవి ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ మరియు ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, క్యాండిడేట్స్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఆల్ మెంబర్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ట్రాన్స్ఫర్ టీసీ అయితే అవసరం అవుతుంది. మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అవసరమవుతాయి అనమాట. మీరు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా ఇక్కడైతే మీకు చూపించడం జరిగింది. policy.ap.gov.in లో అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ మరియు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు 4th నుంచి 10th వరకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. ఎనీ డీవియేషన్ ఇన్ స్టడీ డీటెయిల్స్ ఇఫ్ ఫౌండ్ అట్ వెరిఫికేషన్ ఆర్ అట్ లేటర్ టైమ్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ కెన్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ అని మనకు ఒక మెయిన్ నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చేసేటప్పుడు ఒక ఓటీపీ అయితే మీ ఫోన్ కి అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఎంత ఫీ పే చేయాలి అంటే 700 రూపాయలు అయితే వెబ్ కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాలి. మరియు ఓసీ, బీసీ వాళ్ళకి అనమాట. మరియు 250 రూపాయలు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ ఇన్ డూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది 24/6/30 నుంచి 24/6/26 నుంచి 36/2026 వరకు అందరూ ఒకటేసారి అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ప్రింట్ ఏదైతే పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ అయితే మీరు రిసిప్ట్ అయితే తీసుకోండి. మీకు ఏదైనా ఇందులో చేసేటప్పుడు ఎటువంటి డిస్క్రిపెన్సీ కనపడినప్పటికీ అప్పుడు మీరు chepolicy@gmail.com కి మీ ట్రాన్సాక్షన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ పేమెంట్ లాంటి డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు ఏదైనా పేమెంట్ కు సంబంధించిన ఫెయిల్యూర్స్ అయితే వాటి ద్వారా మళ్ళీ రీఫండ్ చేయడమో లేకుంటే పేమెంట్ ని సక్సెస్ఫుల్ గా వెరిఫై చేయడమో అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు ర్యాంక్ కార్డ్ అయితే ఎంటర్ చేసి అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఎంట్రీ 29/6/2026 నుంచి 3/7/2026 వరకు అయితే ఆప్షన్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఎంట్రీని అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఒక కాలేజ్ డీటెయిల్స్ అయితే సేవ్ చేసి కూడా తర్వాత కూడా మీరు ఎడిట్ చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. వన్స్ యూ ఫ్రీజ్ యువర్ ఆప్షన్స్ యూ కాంట్ ఎడిట్ అనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. మరియు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని టు ద క్యాండిడేట్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు మీరు కాలేజ్ అవైలబుల్ కాలేజెస్ మరియు బ్రాంచెస్ మరియు డిస్ట్రిక్ట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ అనే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మాన్యువల్లీ, మీకు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవి ఒక మాన్యువల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు వెంటనే మీరు ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు మనం వెతుక్కోవాలంటే కష్టం అవుతుంది అనమాట. మీకు ఏ బ్రాంచ్ కావాలి, అలాగే మీకు ఏ కాలేజ్ కావాలి, ఇలాంటి డీటెయిల్స్ అయితే పక్కన రాసి పెట్టుకుంటే త్వరగా అయితే మీరు ఆ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి మీకు బేస్డ్ ఆన్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ కన్సిడరింగ్ ద క్యాండిడేట్స్ మెరిట్ ర్యాంక్ అండ్ కేటగిరీని అయితే బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మరియు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ 6/7/2026 ఆఫ్టర్ 6 PM అని policy.ap.gov.in లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి మీరు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఓటీపీ
ఓటీపీని అయితే ఎంటర్ చేసి అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మరియు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు కనుగొనవచ్చు. అదైతే తర్వాత కూడా మీకు చూపిస్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ అని మనకు మరికొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు రిపోర్టింగ్ అట్ ద సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్, వాటిని అయితే మీరు తీసుకుని వెళ్ళి మీరు ఆ కాలేజీలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అది సబ్మిట్ చేయకుంటే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లకి అయితే మీ సీట్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మీకు దాంట్లో ఫస్ట్ ఫేజ్ లోనే మంచి కాలేజ్ వస్తే అందులోనే డైరెక్ట్ గా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ట్యూషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆఫ్టర్ అలాట్మెంట్ 4,700 అయితే గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్ కి అయితే ఈ ట్యూషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. మరియు 25,000 per annum ఇన్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అయితే 25,000 per annum అయితే ఫీజు అయితే ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి టైం టు టైం ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద డీటెయిల్స్ అయితే మీకు తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. కాబట్టి అందరూ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచితంగా అయితే చదువుకోవచ్చు. ఓన్లీ ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్ లో మాకు సీట్ రాకుండా ఉంటే ఎంప్లాయీస్ కానివ్వండి, ఇతర క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్, దే ఓన్లీ షుడ్ పే ద 25,000 per annum ఇన్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇక్కడ ఎనీ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్, వాటికి సంబంధించి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ని వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే 9 AM నుంచి 5 PM వరకు అయితే మీరు కాల్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. వీటికి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మెయిల్ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ కన్వీనర్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా అడ్రస్ అయితే ఆఫీస్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ పాలిసెట్ 2026 కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు, మీరు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చూడొచ్చు అనమాట. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అనంతపూర్ లో 5 సెంటర్స్ అయితే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. అందరికి దగ్గరనే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. చిత్తూరు డిస్టిక్ కి సంబంధించి మదనపల్లి, పలమనేరు, పిల్లారిపట్టు, సత్యవేడు, తిరుపతి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి అయితే ఉందన్నమాట. అలాగే కాకినాడకు సంబంధించి, ఈస్ట్ గోదావరికి సంబంధించి 6 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్ర పాలిటెక్నిక్, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, అలాగే ఇతర పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే గుంటూరు డిస్టిక్ కి సంబంధించి 4 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడపకు సంబంధించి 4 హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే కృష్ణా డిస్టిక్ కి సంబంధించి 5 హెల్ప్ లైన్ సెంటర్స్, కర్నూలు డిస్టిక్ కి సంబంధించి 4 హెల్ప్ లైన్ సెంటర్స్, నెల్లూరుకు సంబంధించి 4 హెల్ప్ లైన్ సెంటర్, ప్రకాశంకి 2, శ్రీకాకుళంకి 1, అలాగే విశాఖపట్నంకి దాదాపు 6 హెల్ప్ లైన్ సెంటర్స్, మరియు విజయనగరం సంబంధించి 3 హెల్ప్ లైన్ సెంటర్స్, వెస్ట్ గోదావరికి సంబంధించి 6 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే మీరు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. ఇది హెల్ప్ లైన్ సెంటర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మరియు మీకు కాలేజెస్ కి సంబంధించిన అవి కూడా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఏదైతే మీకు పూర్తి కాలేజెస్ లిస్ట్ అయితే ఉందో వాటిని కూడా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి సంబంధించిన వాళ్ళ పీడిఎఫ్స్ కూడా ఇక్కడైతే చూపిస్తాను. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పిన ఫామ్ 1 మరియు ఫామ్ 2, అలాగే ఫామ్ 3, ఫామ్ 4 కి సంబంధించి మీరు ఈ అప్లికేషన్స్ కూడా ఇందులో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఫామ్స్ అనమాట. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని రిక్వైర్డ్ ఫిల్ అయితే చేసి ఎవరి దగ్గర అయితే మీకు ఆ సైన్స్ అయితే చేసుకోవాలో వాళ్ళ దగ్గర అయితే మీరు సైన్ చేయించుకొని మీరు అందులో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరియు మీకు ఏదైతే ఈ కాలేజెస్ లో ఏవి మంచి కాలేజెస్ మరియు గవర్నమెంట్ కాలేజెస్ ఏవి మంచివి అన్నది మరొక వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియోని అయితే మీకు అందిస్తాను అనమాట. టాప్ కాలేజెస్ ఫర్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజెస్ కి సంబంధించి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ సంబంధించి క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ ఇన్ ఆన్లైన్ బట్ నీడ్ కరెక్షన్స్ వచ్చి ఇక్కడ ఏ డేట్స్ లో మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం సంబంధించి ర్యాంక్స్ కాల్డ్ అని ఏ క్యాండిడేట్ ఏ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నది ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మాక్సిమం అందరికి ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అయితే అయిపోతాయి. ఏదైనా
ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి, వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించి, మరియు ఇతర ఏదైనా వాళ్ళ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదైనా డిస్క్రిప్షన్సీ ఉంటేనే అదైతే పెండింగ్ లో అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరు పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఫీ పేమెంట్ అయితే చేసి మీరు ఆన్లైన్ లోనే ఆ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ కంప్లీట్ అయితే డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అన్ని డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ ఏపీ పాలిసీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే ఈ పాలసీ 2026 అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే వీడియోని అయితే తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.